ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ జగన్ ఆడబిడ్డల ద్రోహానికి పాల్పడ్డారని అదో కేస్ స్టడీ అని చెప్పారు. అసలు అధికారంలోకొచ్చాక మహిళలకు ఇచ్చిన హామీలేంటి, వాటి అమలేంటి అనే విషయాలు పట్టించుకోకుండా ఇలా జగన్పై నిందలేయడం ఏంటని జనాలు మండిపడుతున్నారు. ఆడవారికి జగన్ చేసిన మేలేంటి, చంద్రబాబు చేస్తున్న మేలేంటి అంటూ వైసీపీ వాళ్లు లెక్కలు బయటకు తీస్తున్నారు. ఆడబిడ్డ నిధి క్రింద ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తకుండా ఇన్నాళ్లు గడిపేశారు. దాని సంగతేంటని వైసీపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారు కదా, దానికి బడ్జెట్లో ఒక్క రూపాయైనా పెట్టారా? ఆ హామీ దాటవేసుకుంటూ పోతున్నారు కదా. తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 ఇచ్చే వాగ్దానం ఒక ఏడాది ఎగ్గొట్టేశారు. వచ్చే ఏడాది ఏ మేరకు ఇస్తారో చెప్పగలరా? ప్రతి ముఖ్యమైన పండుగకు మహిళలకు కానుకలిస్తామని ప్రకటించారు కదా. ఈ ఏడాది కాలంలో పండుగలు రాలేదా? అయినా ఏ ఒక్క మహిళకైనా కానుకలు అందాయా? పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలిస్తామని చెప్పారే, మహిళలు ఎవరికైనా అందజేశారా? అంతెందుకు వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని చెప్పి మొదటికే మోసం చేశారు కదా. ఆ వాలంటీర్లలో 1,00,000 మందికి పైగా మహిళలున్నారు కదా. ఆ 1,00,000 మందిని మోసం చేసినట్టు కాదా? అంటూ వైసీపీ శ్రేణిలో వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇన్ని హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మళ్లీ జగన్పై నిందలు వేస్తారా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునే కాదు, పనిలో పనిగా వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కూడా ఏకి పారేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి అంటూ గొంతు చించుకొని మాట్లాడేవారు కదా. ఆ కేసు గురించి ఎన్నడైనా చంద్రబాబుతో మాట్లాడారా? కనీసం పవన్ దాని గురించి చూచాయిగా అయినా ప్రస్తావించారా అని నిలదీస్తున్నారు. ఇంతేనా, కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎంతమంది మహిళలు అఘాయిత్యాలకు గురయ్యారో వివరించి వాటి డేటా మొత్తం బయటపెడుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇక జగన్ మహిళా సాధికారతకు చేసిన కృషిని కూడా ఇలానే లెక్కలతో సహా చెప్తున్నారు వైసీపీ అభిమానులు. జగన్ మహిళలకు ఇచ్చిన హామీలన్నీ దాదాపు అమలు చేశారు. అన్ని స్కీంలు మహిళల పేరిటే ఇచ్చి వారి అకౌంట్స్లోనే డైరెక్ట్ అమౌంట్ పడేలా చేశారు. అమ్మఒడి, 31 లక్షల ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఆర్థికంగా బలహీన వర్గాల నేస్తం, మహిళలకు 18,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం, ఈ పథకాలన్నీ వారు గుర్తు చేస్తున్నారు. మహిళల భద్రతకు దిశ యాప్ తెచ్చారు. ఇప్పుడు అదే యాప్ను పేరు మార్చి చంద్రబాబు వాడుతున్నారు. ఇన్ని చేసిన జగన్ ఆడబిడ్డల ద్రోహి అవుతారా? లేక ఇప్పటివరకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న చంద్రబాబు, వాటికి వంతపాడిన పవన్ కళ్యాణ్ ద్రోహి అవుతారా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు.